మిత్రులారా, వికసిత భారత్ హిందూ రాష్ట్ర అనే అంశం మీద నన్ను మాట్లాడమని కోరారు. ఈ వికసిత భారత్ అనే లక్ష్యాన్ని ఎన్నికల ముందు బీజేపీ ఒక అభివృద్ధి నమూనాగా భారత ప్రజల ముందు పెట్టింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత భారతంగా మేము దీన్ని మార్చదలుచుకున్నాము. అందుకోసం మాకు మూడోసారి మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి, ఈసారి ఏ అడ్డు లేకుండా సాఫీగా నిర్ణయాలు తీసుకోవడానికి మాకు 400 పైగా స్థానాలు ఇవ్వండి, లేదా మేము 400 స్థానాలు పైగా సాధిస్తాము అని కూడా వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు. ఈ వికసిత భారత్ అంటే అభివృద్ధి అనే అంశానికి తోడుగా 2047 నాటికి భారతదేశాన్ని మొత్తంగా హిందూ రాష్ట్రగా మార్చేయదలుచుకున్నట్టు చాలా సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కానీ బీజేపీ వాళ్ళు కానీ చాలా వేదికల మీద చెప్పారు. 2019 పోయినసారి ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రాసిన ఒక పుస్తకంలో ఆయన ఇట్లా చెప్పాడు. 2047 నాటికి అంటే స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళ నాటికి భారత సమాజానికి ఆర్ఎస్ఎస్కు మధ్య ఉన్న విభజన రేఖ చెరిగిపోతుంది. అంటే ఆర్ఎస్ఎస్ ఏ హిందూ మానసికతతో ఉంటుందో మొత్తం భారత సమాజం అంతా అదే మెంటాలిటీతో ఉంటుంది, అదే మానసికతతో ఉంటుంది. అట్లా మొత్తంగా ఈ దేశాన్ని మేము అట్లా మార్చబోతున్నాము. సరే, దానికి ప్రయత్నాలు ఎన్డీఏ లేదా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండే కాదు, అంతకన్నా ముందు నుంచి. నిజానికి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఎన్నిక కాక ముందు నుంచి, అంటే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా హిందూ రాష్ట్రాన్ని తమ అల్టిమేట్ స్లోగన్గా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలి అనే ధ్యేయాన్ని వాళ్ళు ప్రకటించుకున్నారు. దానికి తగినట్టుగా వాళ్ళు కార్యాచరణలో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్ళు కావస్తుంది. 2025 వాళ్ళు బహుశా శతదినోత్సవాలు జరుపుకుంటూ మళ్ళీ హిందూ రాష్ట్ర అనే భావనని బహుశా పునరుద్ఘాటిస్తారు, మళ్ళీ చెప్తారు దాన్ని. ఈ ప్రచారానికి వ్యతిరేకంగా ఎన్నికల ముందు మనం నిజానికి మహాసభల్లో కూడా, విరసం మహాసభల్లో కూడా దీని గురించి చర్చించుకున్నాము. ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని గెలిపించండి అని ఇంకొక బూర్జువా శక్తి మన ముందుకు వచ్చింది. సరే, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 300 మెజారిటీ లేకుండా అరాకొరా మెజారిటీతో ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తూనే వాళ్ళు కొంచెం తగ్గి ఉండాలి అని తీర్పు చెప్పారు అని చాలామంది మాట్లాడారు. చాలామంది ప్రజాస్వామికవాదులు బహుశా ఇక ఈ రానున్న 5 ఏళ్ల కాలము గడిచిన 10 ఏళ్లలాగా ఉండకపోవచ్చు అని కోరుకున్నారని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పార్లమెంట్లో కొత్త బిల్లులు పాస్ చేసుకోవడానికి వాళ్ళకి అంత మెజారిటీ లేదు కాబట్టి, ప్రతిపక్షం ఎంతో కొంత బలపడింది కాబట్టి, ఈ బలాబలాల తేడాలో ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతుకుతుంది అని ఆశించారు. అయితే జూలై 1 కొత్త న్యాయ చట్టాలను తీసుకొని వచ్చి మేము ఇట్లాగే ఉంటాము, ఈ 5 ఏళ్ళు కూడా మేము ఇట్లాగే ఉంటాము, ఇదే తరహాలో మా విధానాలు ఉంటాయి, ఇదే కంటిన్యూ అవుతుంది అని చెప్తూ 3 కొత్త న్యాయ చట్టాలని రంగం మీదకి తీసుకొని వచ్చారు. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి 3 లక్ష్యాలు పెట్టుకొని ఉంది. ఒకటి అంటే ఆర్ఎస్ఎస్ తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, సరే అంతకు ముందు కన్నా నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ, ముందు జనసంఘ్, తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడే నాటికి వాళ్ళకి 3 స్లోగన్స్ ఉన్నాయి. తప్పనిసరిగా చేసి తీరవలసింది, ఖచ్చితంగా మేము చేస్తామని.
అఖండ భారతదేశం అనే కాన్సెప్ట్లో భాగంగా ఆర్టికల్ 370ని రద్దు చేయాలి. అంటే కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక హక్కులు రాజ్యాంగంలోని 370 ద్వారా సంక్రమించాయి. అది అఖండ భారతదేశం అనే కాన్సెప్ట్కి విరుద్ధం కాబట్టి కాశ్మీర్ భారతదేశంలో ఎప్పటి నుంచో అంతర్భాగం, ఇక ముందు కూడా అంతర్భాగంగా కొనసాగుతుంది. ఒక కాశ్మీరే కాదు, వాళ్ళకి చాలా పెద్ద ఇండియా మ్యాప్ ఉంది. అఖండ భారతదేశం అనే మ్యాప్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక దాకా ఇదంతా భారతదేశం అని. దాంట్లో చాలా సులువైనది అందులో కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా కలుపుకొని భారత విస్తరణవాదాన్ని గట్టిగా చాటి చెప్పడానికి ఆర్టికల్ 370 రద్దు అనేదాన్ని వాళ్ళు మొదటి టార్గెట్గా పెట్టుకున్నారు. రెండోది, బాబ్రీ మసీద్ స్థానంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం. 80ల నుంచి ఆ ప్రయత్నాలు, అంతకుముందు ఉన్నప్పటికీ 80ల నుంచి ఆ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిజానికి సమాజంలో ఒక మూలకు లేదా భారత సమాజంలో ఒక చెదురుమదురుగా ఉండే, ఒక పిచ్చి వాళ్ళ ఐడియాలజీగా ఉండే ఆర్ఎస్ఎస్ 1980ల నాటి నుండి ఒక రకంగా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి ప్రవేశించింది. అయోధ్యలో రామాలయం అనే భావన తీసుకొని అయోధ్యలో బాబ్రీ మసీద్ కూలగొట్టడం, రామాలయాన్ని నిర్మించడం పూర్తయింది. అదే ఆర్టికల్ 370 రద్దు కూడా పూర్తయింది. ఇది మాత్రమే కాదు, ఇంకో మూడోది కామన్ సివిల్ కోడ్ని తీసుకొని రావాలి అని కూడా వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ 3 లక్ష్యాలు సాధించే క్రమంలో మనం గమనించవలసిన అంశం ఒకటి ఉంది, చాలా సీరియస్ విషయం. ఆర్టికల్ 370 రద్దు గురించి ఏ పార్లమెంటరీ పార్టీ వ్యతిరేకత తెలపలేదు. ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో అంటే సంఘ్ పరివార్ తన భావజాల ప్రచారాన్ని ఎట్లా కొనసాగిస్తుంది అని చెప్పడానికి, అది మొత్తంగా సమాజంలో ఒక సమ్మతిని ఎట్లా తీసుకుంటుంది అని చెప్పడానికి కాశ్మీర్ ఒక ఉదాహరణ. నిజానికి కాశ్మీర్ విషయంలో విప్లవ పార్టీలకి, ఎంఎల్ స్రవంతిలో ఉన్న పార్టీలకు తప్ప మిగతా అన్నీ కూడా అది భారతదేశంలో అంతర్భాగం, దాన్ని ఒక స్వతంత్ర ఐడెంటిటీగా చూడవు. ఒక దేశభక్తి అనే సెంటిమెంట్లో భాగంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎట్లయితే కాశ్మీర్ అంటేనే ఒక దేశభక్తి ఉప్పొంగిపోయి అది మాది, భారతదేశంలో భాగము, ఎవరో దాన్ని విడదీయాలని చూస్తున్నారు అని కాశ్మీర్ ప్రజల స్వయం ప్రతిపత్తిని అంగీకరించకుండా ఉండే ఒక మానసికత దాదాపు అన్ని పార్లమెంటరీ పార్టీల్లో కూడా ఉన్నది, ఎంతో కొంత తేడాతో. ఆర్టికల్ 370 రద్దు చేయడం గురించి ఆ రద్దు అయిన సందర్భంలో కానీ తర్వాత కానీ పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంటే కాశ్మీర్ విషయంలో అటు ఇటుగా అన్ని పార్టీలు ఒకేలాగా మాట్లాడుతున్నాయి. ఈ ఒకేలాగా మాట్లాడడం ఒక సమ్మతి, ప్రధాన స్రవంతి రాజకీయాలలో ఒక సమ్మతిని కాశ్మీర్ ద్వారా వాళ్ళ రాజకీయాలకు తీసుకురాగలిగారు. రెండోది, ఈ మధ్య మన కళ్ళ ముందరే జరిగింది అయోధ్యలో రామాలయ నిర్మాణం. బాబ్రీ మసీదు కూల్చినప్పుడు ఎట్లాంటి చర్చ జరిగిందో, ఎంత అంటే వేరువేరు రాజకీయ పార్టీల మధ్య, బూర్జువా రాజకీయ పార్టీల మధ్య చాలా చర్చ జరిగింది. ఆ బాబ్రీ మసీదు కూల్చడం సరైంది కాదు, భారతదేశంలో సెక్యులరిజం కూలిపోయింది అని చాలా పత్రికలు రాశాయి. భారతదేశంలో సెక్యులరిజం కూలిపోయింది అని రాసిన పత్రికలే అని మాట్లాడిన వాళ్ళే రామాలయం నిర్మాణం అయిన తర్వాత, అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించిన తర్వాత దాదాపు అందరూ మేము రామాలయానికి వ్యతిరేకం కాదు, అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ బీజేపీ వాళ్ళు దీన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు, రాముడిని రాజకీయాలకు వాడుకోవడం మాకు అభ్యంతరం ఉంది, అంతేగాని రామాలయాన్ని కట్టడం మాకు అభ్యంతరం లేదు. కట్టడం మాకు అభ్యంతరం లేదు అని అంటున్నారంటే మసీదును కూల్చడానికి కూడా అభ్యంతరం లేదు అని అంటున్నారా? అసలు ఇట్లాంటి చర్చ జరగలేదు. ఎన్నికల ముందు అయోధ్య రామాలయం చుట్టూ జరిగిన చర్చని మనం చూస్తే కనుక, మీరే కాదు మేము కూడా హిందువులమే, మీకే కాదు మాకు కూడా రాముడి మీద వల్లమాలిన భక్తి ఉంది, కానీ మేము భక్తిని భక్తిలాగా చూస్తాము, వీళ్ళు భక్తిని రాజకీయం చేస్తున్నారు అని ఇంకొక వైపు ప్రచారం చేయాలి. అంటే దీంట్లో అంతర్లీనంగా సెక్యులరిజం, వాడెట్లా ఒక సెక్యులరిజానికి ప్రతీకగా ఉండే అయోధ్యలో రాముడు పుట్టాడు అని చాలామంది
మత విశ్వాసం ఉన్న వాళ్ళు, హిందూ మత విశ్వాసం ఉన్న వాళ్ళు నమ్మినట్లుగా అక్కడ మసీదులు కూడా ఉంటాయి. అక్కడ వేరు భావజాల వేరు మత విశ్వాసాల ప్రజలు కూడా ఉంటారు అనే దాన్ని స్వీకరించడము ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్లో భాగంగా ఉండేది. దాన్ని వాడు ఎట్లా కొలాప్స్ చేశాడు అనే విషయం ఎవరికి గుర్తు రాలేదు. అంటే ఒక 10-15 ఏళ్ళ తర్వాత అది చాలా మామూలు విషయం అయిపోయింది. రాముడు అయోధ్య అనే చాలా మామూలు విషయం అయిపోయింది. చివరికి వాళ్ళు ఎంత దాకా పోయారంటే ఇంటింటికి అక్షింతలు పంచేదాకా. ఇంటింటికి అక్షింతలు పంచేటప్పుడు కూడా ఈ అక్షింతలకు నెత్తురు అంటుకొని ఉంది అని ఎవరు ప్రధాన స్రవంతులు ఎవరు మాట్లాడలేదు. ఇక మీడియా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సెక్యులరిజం కూలిపోయింది అని చెప్పిన మీడియానే భవ్య రామ మందిరం అనుకుంటూ ఆ ప్రారంభోత్సవాన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ఒక భక్తి అనే భావజాలంలో ప్రజలందరినీ ముంచేసేలాగా తన్మయత్వంతో వాటిని టెలికాస్ట్ చేశాయి. ఇదంతా మనం గమనించాం. అంటే ఈ 20-30 ఏళ్లలో ఎట్లాంటి మార్పు సమాజంలో వచ్చింది. మూడోది కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ మొత్తాన్ని అంటే ఆర్ఎస్ఎస్ ప్రకటించుకున్న లక్ష్యాల హిందూ రాష్ట్ర అనేది అంచెలంచెలుగా హిందూ రాష్ట్రం మేము ఎట్లా సాధించబోతున్నామని చెప్పడానికి ఇవి సూచనలు అన్నమాట. అంటే సమ్మతిని తీసుకొని రావడం. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్, ఆర్ఎస్ఎస్ ఎంత ప్రజా సమూహంలోకి వెళ్ళి పనిచేసింది అని అంటే మనము ఇన్ని రోజుల తర్వాత మోడీ అధికారంలోకి వచ్చాక ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని మనం బాధపడుతున్నాం. కానీ ఈ డిస్ట్రక్షన్ అనేది, విధ్వంసం అనేది అంటే ప్రజల మైండ్ సెట్లో, ప్రజల మానసికతలో ఒక విచ్ఛిన్నవాదం అనేది క్రమక్రమంగా వాడు ఎట్లా బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు అని అంటే బహుశా మనం 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ చరిత్రని అంతా తడిమి చూడాలి. వాళ్ళ చరిత్రని, వాళ్ళ భావజాల ప్రచారాన్ని, వాళ్ళు ఏ రకమైన కార్యాచరణ తీసుకున్నారు అనే దాన్ని మనం ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే మెల్లమెల్లగా వాళ్ళు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నారు, సమాజాన్ని వాళ్ళ మార్గంలో మొత్తం సంలీనం చేయదలుచుకున్నారు హిందుత్వ అనే భావనలో. మనం రోజువారీ మన మిత్రులతో మనం మాట్లాడుతున్నప్పుడు, మన చుట్టుపక్కల వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు మనం ఈ మార్పుని గమనిస్తున్నాం. చాలా సందర్భాల్లో రచయితలు కూడా ఈ మార్పు గురించి మాట్లాడుతుంటారు. నిన్న మొన్నటి దాకా ఇట్లుండే వాళ్ళు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే హిందుత్వ భావజాలం ఎట్లా చొచ్చుకొని పోయింది, రోజువారీ వ్యవహారాల్లో మత సాంప్రదాయాల్ని అనుసరించడం అనేది ఎంతగా పెరిగిపోయింది, ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం. దీని వెనక వాడు ఏం చేస్తున్నాడు అని అంటే దీని వెనక ఒక సమ్మతిని తయారు చేసుకుంటున్నాడు. అందరినీ ఒక మైండ్ సెట్లోకి లాక్కుపోతున్నాడు. మనము ఈ విశాలమైన హిందూ రాజ్యంలో మనం కూడా ఒక భాగము అని, మనం కూడా ఒక భాగం అని మొత్తం ప్రజలందరినీ, ప్రజల మనస్సుల్ని దాంట్లో సంలీనం చేస్తున్నాడు. ఇది నిజానికి హిందూ రాష్ట్రాన్ని మనము ఈ వైపు నుంచి అర్థం చేసుకోవాలి. అంటే సెక్యులరిజం ధ్వంసం చేయడము, మైనారిటీల మీద దాడులు చేయడము, అసమ్మతి మీద దాడి చేయడము, ఇదంతా ఉంటూనే ఆహారపు అలవాట్ల దగ్గర నుంచి అన్ని భిన్నమైన సాంస్కృతిక వ్యక్తీకరణలన్నిటి మీద, భిన్నమైన జీవన విధానాలన్నిటి మీద దాడి చేస్తూ, బుల్డోజ్ చేస్తూ ఒకే విధమైన, ఒకే సంస్కృతి, ఒకే మతము, ఒకే జాతి అనే భావన వైపు అందరినీ బుల్డోజ్ చేసుకుంటూ పోయే క్రమము బలవంతంగా కాదు, బలాన్ని ఉపయోగించి కాదు, భయపెట్టి కాదు. ఒక పక్క భయపెడుతున్నాడు, ఒక పక్క బలాన్ని ప్రయోగిస్తున్నాడు, ఇంకొక పక్క సమ్మతిని కూడగడుతున్నాడు. అంటే మనం నిజంగా ఫాసిజాన్ని అర్థం చేసుకోవడం మనం అట్లా రెండు వైపుల నుంచి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బలప్రయోగం ఒకటి, రెండోది అందరినీ ఒప్పించడం, అందరినీ నమ్మించడం. వాళ్ళు 2047 నాటికి ఈ మొత్తం హిందూ రాష్ట్ర అయిపోవడం అని అంటే ఆర్ఎస్ఎస్కి మిగతా సమూహానికి, భారత సమాజానికి మధ్య విభజన రేఖ లేదా సన్నగా ఉండే లైన్ ఒకటి చెరిగిపోతుంది, అంతా ఒకటైపోతుంది అని వాళ్ళు చెప్తూ ఒక రోడ్ మ్యాప్, దానికి ఆ పుస్తకం పేరు ద ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ ఫర్ 21st సెంచరీ, 21వ శతాబ్దానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అని రాశారన్నమాట. ఇది మేము సాధిస్తామని కూడా చెప్పుకున్నాం. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రాసిన పుస్తకం అది, సునీల్ అంబేద్కర్ ఆయన పేరు. అందులో ఆ రోడ్ మ్యాప్లో చాలా స్పష్టమైన విద్యా ప్రణాళిక రాసుకున్నారు. 2019లో రిలీజ్ అయిన పుస్తకం ఇది. అప్పటికే విద్యా వ్యవస్థతో వాళ్ళు ప్రయోగాలు చేయడం మొదలు పెడుతున్నారు. తర్వాత మనకి కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, నూతన విద్యా విధానం ఒకటి వచ్చింది. ఈ నూతన విద్యా విధానం రాకముందే వాళ్ళు ఈ లక్ష్యాన్ని ప్రకటించుకున్నారు.
రెండు రీసెర్చ్ స్టేషన్స్ ద్వారా, రెండు రీసెర్చ్ సెంటర్స్ ద్వారా కూడా మనము మన చరిత్రని పునఃపరిశీలించాలి అని వాడు స్పష్టంగా రాసుకున్నాడు. అంటే ICHR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టరీ రీసెర్చ్ అనే ఒక సంస్థ, ఆ తర్వాత ICSR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఈ రెండు పరిశోధక సంస్థలు చరిత్రని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే అధికారికంగా వాళ్ళు చేయదలుచుకున్నారు, అధికారికంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో చేయించదలుచుకున్నారు. సరే, అప్పటికి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇది చాలా సాఫీగా జరిగిపోతుంది అని. ఈరోజు యూనివర్సిటీలో పరిశోధనలు, అంటే అతిపెద్ద చాలా ప్రతిష్ట ఉన్న యూనివర్సిటీలలో పరిశోధనలు ఏ రకంగా జరుగుతున్నాయి, అక్కడ ఎట్లాంటి ప్రొఫెసర్లు, ఎట్లాంటి వైస్ ఛాన్సలర్లు నియామకం అవుతున్నారు, ఇప్పుడు కొత్తగా ఎట్లాంటి సిలబస్లు వచ్చాయి, ఇవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. చరిత్రలో పురాణాన్ని తీసుకొచ్చి చరిత్రలో కలిపాడు. అందులో మొఘల్ పీరియడ్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ ఎత్తేయడం. అంటే చరిత్రలో భిన్నమైన విశ్వాసాలు, భిన్నమైన మతాలకు సంబంధించిన విషయాలు ఏమున్నా, లేదా ముస్లిం రాజులకు సంబంధించినవి ఏమున్నా అవి ఎత్తేసి మొత్తంగా పురాణాన్ని తీసుకొచ్చి చరిత్రలో భాగంగా కలిపాడు. ఇది ప్రాచీన చరిత్ర అనేదాన్ని సంప్రదాయ చరిత్రగా మార్చేసి ఆ సంప్రదాయ చరిత్రలోకి భారతాన్ని, రామాయణాన్ని తీసుకొచ్చి ఇట్లాంటి ప్రయోగాలన్నీ జరుగుతున్నాయి. ఇది వాళ్ళ రోడ్ మ్యాప్లో భాగం. వాళ్ళ రోడ్ మ్యాప్లో భాగం ఇది మాత్రమే కాదు, కల్చర్ విషయంలో ఎట్లాంటి ప్రయోగాలు చేయదలుచుకున్నారు, అట్లాగే సామాజిక విషయాలలో ఎలాంటి ప్రయోగాలు చేయదలుచుకున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ రోడ్ మ్యాప్లో భాగంగా ఉన్నాయి. అందుకని మనము ఇటీవలి కాలంలో వాళ్ళు కల్చర్ విషయంలో ఎట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారో ఒక సినిమా రంగాన్ని తీసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే మనము చర్చించుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాము, కానీ వాళ్ళు మొత్తం సమాజాన్ని అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక కళని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. అంటే సినిమా కళ గురించి అది ఎట్లా జనాల్ని పక్కదోవ పట్టిస్తుంది, అది ఎట్లా పెట్టుబడిదారుల చేతుల్లో ఒక విధ్వంసక రూపం తీసుకుందని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ పెట్టుబడిదారుల చేతుల్లో ఉండే కళ ఒక హిందుత్వ భావజాలాన్ని, ఒక తప్పుడు చైతన్యాన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకురాగలదు అని చాలా సీరియస్గా వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు కూడా. మనం ఇటీవలి కాలంలో వచ్చిన సినిమాలని అందరూ చూస్తూనే ఉంటారు. అంటే బాహుబలి దగ్గర నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన కల్కి దాకా చరిత్ర పేరు చెప్పి హిందుత్వ భావజాలాన్ని చొప్పిస్తారు, నేరుగా పురాణాల పేరు చెప్పి హిందుత్వ భావజాలాన్ని చొప్పిస్తారు. అందులో జాగ్రత్తగా చూస్తే అందులో చాలా ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలను చూస్తే మనం అందులో విలన్ల స్థానంలో ముస్లింలు ఉంటారు, లేదా విలన్ల స్థానంలో కమ్యూనిస్ట్ పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మార్క్స్, లెనిన్ విలన్ల పేర్లకు పెట్టి సినిమాలు కూడా తీస్తున్నారు. అట్లాంటి అంత ఈజీగా, అంత స్పీడ్గా అల్లుకొని పోతున్నారు వాళ్ళు. మనం చాలా తక్కువ అంచనా వేస్తాం, కానీ రోజువారీ జీవితంలో, అంటే ఇప్పుడు మన సమాజంలో ఉండే అన్ని కళల కన్నా, కళారూపాల కన్నా సినిమా చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన కళని వాడు సొంతం చేసుకొని ఇష్టానుసారంగా ప్రయోగాలు చేస్తున్నాడు. నిన్నగాక మొన్న రజాకార్ సినిమా వచ్చింది. ఎప్పుడుదో 100 ఏళ్ల నాటి చరిత్ర కాదు, మనము నిరంతరం మాట్లాడుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని, దాన్ని ఎంతగా వక్రీకరించారు, ఎంత విద్వేషం దాంట్లో నింపారు అని మనం చూడవచ్చు. ఇదంతా వాళ్ళు ఏర్పాటు చేయదలుచుకున్న హిందూ రాష్ట్రాల్లో భాగం, వాళ్ళ రోడ్ మ్యాప్లో భాగం. సంస్కృతిలో జోక్యం చేసుకోవాలి, కళల్లో జోక్యం చేసుకోవాలి, విద్యలో జోక్యం చేసుకోవాలి. ఇదంతా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ ముందుగానే ప్లాన్ చేసుకొని, ఎట్లయితే అర్బన్ నక్సలైట్లు అని బ్రాండ్ వేసి ప్రజాస్వామికవాదులను అందరినీ సమాజం నుంచి దూరం చేయడానికి, అంటే ఈ పేరు పెట్టి జైళ్ళలో వేయడం మాత్రమే కాదు వాడు చేస్తున్నది, మొత్తంగా సమాజం నుంచి దూరం చేయడానికి. వీళ్ళు అంటే ముందు వీళ్ళతో చాలా డేంజర్గా ఉంటుంది వ్యవహారము, వీళ్ళు చాలా విధ్వంసకులు అని చెప్పడానికి అర్బన్ నక్సల్ అనే పేరుని వాళ్ళు కాయిన్ చేయడం. దాని ద్వారా 2 ప్రయోజనాలు వాడు సాధించదలుచుకున్నారు. ఆ పేరు పెట్టి జైళ్ళలో పెట్టడం ఒకటి, నక్సలైట్ అనే పేరే చాలా డేంజర్, లేదా ఇది విధ్వంసకమైనది అని ప్రచారం చేయడం. ఈ 2 రకాల ప్రచారాలు వాడు జమిలిగా చేస్తూ, ఎన్నికల ప్రచారంలో కూడా మనం చూస్తే చివరి దశ ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందంతా
డిసెంబర్ నుంచి వికసిత భారత్ అని చెప్పుకుంటా మాట్లాడుతూ వచ్చాడు. వికసిత భారత్లో ఇండియా అట్లా అభివృద్ధి అవుతుంది, ఇట్లా అభివృద్ధి అవుతుంది, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతాయి, ఇదంతా చెప్తూనే ఇదంతా మొదటి దశలో చెప్పాడు. రెండో దశకు వచ్చేసరికి ఎన్నికల ప్రచారంలో ఎట్లాంటి విద్వేష ప్రచారాన్ని తీసుకున్నాడో మనం చూసాం. ముస్లింలకు వ్యతిరేకంగా విభజనవాదులు, విచ్ఛిన్నవాదులు, ఇంకా రకరకాల పేర్లు పెట్టి ఎవరైతే ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వాళ్ళు, ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో, ఎవరైతే విచ్ఛిన్నకారులో వాళ్లకు కాంగ్రెస్ మేలు చేయదలుచుకుంది కాబట్టి మీరు మాకు ఓటేయండి అంటే ముస్లిం వ్యతిరేక క్యాంపెయిన్ అనే దాన్ని చేస్తూ, అదే సమయంలో అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని కూడా తీసుకున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అర్బన్ మావోయిస్టులకు అనుకూలంగా ఉండే ప్రణాళికని తీసుకున్నారు కాబట్టి వాళ్ళని ఓడించండి అని చెప్పడం. అంటే సంఘ పరివార్ మొదటి నుంచి ముగ్గురు శత్రువుల్ని ప్రకటించింది. ముగ్గురు శత్రువుల్ని ప్రకటించి వాళ్ళు వాళ్ళ భావజాల ప్రచారాన్ని చేసుకుంటూ వస్తున్నారు. కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు. ఈ ముగ్గురు శత్రువుల్లో ప్రధానంగా కమ్యూనిస్టుల మీద, ముస్లింల మీద నిరంతరంగా ఒక భావజాల దాడిని చేయడము. కమ్యూనిస్టులు అంటే ఇప్పుడు స్పష్టంగా ఎవరైతే విప్లవంలో ఉన్నారో, ఎవరైతే విప్లవ కార్యాచరణలో ఉన్నారో వాళ్ళ మీద నేరుగా టార్గెట్ చేయదలుచుకున్నారు. ఎందుకంటే సుమారుగా అన్ని పార్లమెంటరీ పార్టీలు చాలా అంశాలలో ఆర్ఎస్ఎస్ గొంతుతో మాట్లాడుతున్నాయి. కాశ్మీర్ ఒక ఉదాహరణ. కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కాదు, మొత్తంగా అది ఎట్లా భారతదేశంలో భాగము, కాశ్మీర్ని విడదీయడం అంటే నా శరీరంలో ఒక భాగాన్ని విడదీయడం అనే రకంగా మాట్లాడే ఒక విపరీతమైన జాతీయవాదాన్ని దాదాపు అన్ని పార్లమెంటరీ పార్టీలు మాట్లాడుతున్నాయి. చాలా విషయాలలో చిన్న అసమ్మతి మినహా పెద్ద వ్యతిరేకత లేదు ఈ బూర్జువా పార్టీలో. కాబట్టి భిన్నమైన మత విశ్వాసాలు గల లేదా మొదటి నుంచి శత్రువులుగా చూపిస్తున్న ముస్లింల మీద దాడి, ఆ రకంగా మొత్తం సమాజాన్ని మతపరంగా విభజించడం. రెండోది వాళ్ళ భావజాలానికి భిన్నమైన విప్లవ భావజాలం మీద దాడి చేయడం, వాళ్ళని విలన్లుగా చూపిస్తూ, ముస్లింలు విలన్లు, అర్బన్ మావోయిస్టులు విలన్లు, వీళ్ళని విలన్లుగా చూపిస్తూ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. సరే, ఫలితాలు మనం చూసాము ఎట్లా ఉన్నాయి, ఫలితాలు ఎట్లా వచ్చాయి. చివరి దశలో అతను చేసిన ప్రచారం మొత్తం వాళ్ళకి తిప్పికొట్టింది. అందులో చాలా స్థానాలు వాళ్ళు కోల్పోయారు ఈ విద్వేష ప్రసంగం చేస్తూ వాళ్ళు మాట్లాడినవన్నీ. అదొక అంశం అయితే, మొత్తం మీద ఈ అభివృద్ధి నమూనా, హిందూ రాష్ట్ర అనే భావన రెండు కలగలిసి ఉన్నాయి. ఈ రెండు కలగలిసిన ప్యాకేజే వికసిత భారత్. వికసిత భారత్లో భారత ఆర్థిక వ్యవస్థని మొత్తంగా కార్పొరేటీకరణ చేయడం ఒకటి, భారత సమాజాన్ని హిందూ సమాజంగా మార్చడం ఒకటి. ఈ రెండు కలగలిసిన ఒక వ్యవహారం, అది కలగలిసిన ఒక ప్యాకేజ్గా వాడు ముందుకు తీసుకొని పోతున్నాడు. దీనికి ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి హిందూ రాష్ట్రం అనే భావనను చెప్తూ వచ్చింది. అయితే మొదట ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర అనే భావనను తీసుకొచ్చినప్పుడు 1925 నుంచి 47 దాకా వాళ్ళు వలసవాదుల పక్షాన నేరుగానో లేదా పరోక్షంగానో వాళ్ళు వలసవాదుల పక్షాన ఉంటూ, అంటే రాజకీయ ఆర్థిక విషయంలో వాళ్ళు వలసవాదుల పక్షాన ఉంటూ హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకుపోతూ వచ్చారు. 47 దాకా ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ పొలిటికల్ ఎకానమీ మాట్లాడదు, రాజకీయ ఆర్థిక విషయాలు మాట్లాడదు. మాది సంస్కృతికి సంబంధించినదే, అది సాంస్కృతిక సంస్థ అని చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ సాంస్కృతిక వ్యక్తీకరణ వెనుక ఒక స్పష్టమైన రాజకీయ ఆర్థిక పునాది ఉంది, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. ఈ రాజకీయ ఆర్థిక పునాది మొదటి నుంచి ఆర్ఎస్ఎస్కి భారతదేశంలో ఉండే వ్యాపారస్తులు, దళారీలు ఈ రాజకీయ ఆర్థిక పునాది ఇస్తున్నారు. వలసవాదం ఉన్నప్పుడు వాళ్ళు వలసవాదం పక్షాన ఉన్నారు. అందుకనే మేము బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకం కాదు, లేదా బ్రిటిష్ వాళ్ళు మన శత్రువులు కాదు, ముస్లింలు మన శత్రువులు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే
వాళ్ళ రాజకీయ ఆర్థిక నమూనా అక్కడ వలసవాదము లేదా ఈ వలసవాదానికి దళారీలుగా పనిచేసే వ్యాపారస్తులు పెట్టుబడిదారులు ఆర్ఎస్ఎస్ వెనక ఉన్నారు. అటు ఇటుగా కాంగ్రెస్ కూడా అట్లాంటి ఒక పొలిటికల్ ఎకానమీని సపోర్ట్ చేసే కొంతమంది జమీందారులు భూస్వాములు ఉండొచ్చు, కానీ స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ఈ స్టాండ్తో ఉంది. 1947 తర్వాత అంటే వలసవాదం ప్రత్యక్ష వలస నుంచి పరోక్ష వలస అయిపోయిన తర్వాత ఒక కొత్త రాజకీయ ఆర్థిక పునాది మీద ఆర్ఎస్ఎస్ పునర్నిర్మాణం అవుతూ వచ్చింది. మనం దాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళ చరిత్రలోకి పోతే. 1947 తర్వాత మాకన్నా దేశభక్తులు లేరు అని మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకుముందు దేశభక్తి గురించి ఏం మాట్లాడారు? అంతకుముందు దేశభక్తి గురించి మాట్లాడడం అంటే వలసవాదానికి వ్యతిరేకంగా, దేశభక్తి అంటే బ్రిటిష్ వ్యతిరేకత 47 కన్నా ముందు. 47 తర్వాత వాళ్ళు మాకన్నా దేశభక్తులు లేరు అని చెప్పుకుంటూ వాళ్ళ రాజకీయ ఆర్థిక నమూనా అంటే భారతదేశంలో ప్రత్యక్ష వలస పోయి పరోక్ష వలస వచ్చి ఒక దళారీ అర్ధభూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థని లేదా ఆ ప్రతినిధుల్ని వాళ్ళ రాజకీయ ఆర్థిక పునాదిగా చేసుకొని సాంస్కృతిక రంగంలో వాళ్ళు విస్తరిస్తూ వచ్చారు. బహుశా 1940లో 50లోనూ అనుకుంటాను, చంద్రరాజేశ్వరరావు ఆర్ఎస్ఎస్ గురించి ఒక చిన్న పుస్తకం రాశారు. అందులో ఈ ఆర్ఎస్ఎస్ వెనక పనిచేస్తున్న రాజకీయ ఆర్థిక శక్తులేంటి అని ఆయన రాశాడు. స్పష్టంగా దానిలో వ్యాపారస్తులు, ముఖ్యంగా భారతదేశం నుంచి విదేశాలకు కూడా పోయి వ్యాపారం చేసే, అంటే గుజరాత్ నుంచి చాలా దేశాలలో వ్యాపారాలు చేసే సమూహం ఉంది. అటు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ముందు పునాది అయిన ఒక పెట్టుబడిదారీ వర్గం, గుజరాత్ నుంచి ఒక బలమైన పెట్టుబడిదారీ వర్గము ఆర్ఎస్ఎస్కి సపోర్ట్గా ఉంది. అట్లాగే మరాఠాల నుంచి ఒక బలమైన పెట్టుబడిదారీ వర్గము ఆర్ఎస్ఎస్కి సపోర్ట్గా ఉంది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్థిక పునాది వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నదో కూడా మనం గమనిస్తే ఈ తరహా పెట్టుబడిదారుల నుంచి, ఒక వ్యాపార వర్గం నుంచి వాళ్ళకి ఫండింగ్ అందుతూ ఉంది. స్పష్టంగా హృదయం లోపల నుంచి సమానత్వ సిద్ధాంతాన్ని, కార్మిక హక్కుల్ని వ్యతిరేకించే ఒక వర్గం ఆర్ఎస్ఎస్కి బలమైన పునాదిగా పనిచేస్తూ ఉంది. వీళ్ళు పని కట్టుకొని కమ్యూనిస్టు విప్లవకారుల్ని, కార్మిక వర్గ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి. మనము బాంబేలో ఒక బలమైన కార్మిక వర్గ ఉద్యమం గురించి మనం చెప్పుకుంటాం. అది వలసకాలం నుంచి ఉన్న బలమైన ఉద్యమము, కార్మిక వర్గ ఉద్యమం. ఆర్ఎస్ఎస్ ఎట్లా బలపడింది ఆ కార్మిక వర్గ ఉద్యమాన్ని అణిచేసి లేదా కార్మిక వర్గ నాయకుల్ని చంపేసి ఆర్ఎస్ఎస్ ఎట్లా బలపడింది, ముంబై కేంద్రంగా, నాగపూర్ కేంద్రంగా వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎట్లా విస్తరించుకుంటూ వచ్చారు అని అంటే, వాళ్ళు మొట్టమొదట కార్మిక వర్గ నాయకత్వాన్ని టార్గెట్ చేశారు. సరే, మతాన్ని ప్రచారం చేస్తూనే వాళ్ళు ఈ పని చేసుకుంటూ వచ్చారు. అంటే ఆర్ఎస్ఎస్కి స్పష్టమైన రాజకీయ ఆర్థిక పునాది ఉంది. దళారీ పెట్టుబడిదారుల ఫండింగ్ ఉంది వాళ్ళకి మొదటి నుంచి. ఈ దళారీ పెట్టుబడిదారులు ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ అంతకు ముందు నుంచే ఆర్ఎస్ఎస్ కార్యాచరణ ఏంటి అని అంటే, వాళ్ళు ప్రజల్లోకి చొచ్చుకొని పోయి వేలాది శాఖల ద్వారా వాళ్ళ ప్రచారాన్ని, వాళ్ళ భావజాలని ప్రచారం చేయడమే కాకుండా, అధికారంలో ఎవరు ఉన్నా ఆ అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు వంచి వాళ్ళ ప్రణాళికల్ని, వాళ్ళ టార్గెట్స్ని రీచ్ అయ్యే ఒక ప్రణాళికను వాళ్ళు వేసుకున్నారు. అందుకనే మనము 47లో గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ని నిషేధించింది, కానీ అది చాలా కొద్ది రోజులు మాత్రమే. తర్వాత ఎప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యాచరణ ఇబ్బందికరంగా అనిపించలేదు భారత ప్రభుత్వానికి. మొత్తంగా పాలక వర్గానికి అది ఎప్పుడు శత్రువు కాదు. వాళ్ళల్లో వాళ్ళు చిన్న చిన్న విషయాల మీద అటు ఇటుగా మాట్లాడతారు, కానీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం అనేది భారత పాలక వర్గంలో భాగము. ఆ పాలక వర్గంలో ఎవరున్నా కూడా వాళ్ళు నేరుగా సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ
వాళ్ళు దాన్ని అనుమతిస్తారు, సైలెంట్గా వాళ్ళు దానికి మద్దతు తెలుపుతూ ఉంటారు. మనం చరిత్రలోకి పోతే మొదటి నుంచి కార్మిక వర్గ నాయకుల్ని, విప్లవకారుల్ని లేదా విప్లవ సంస్థల్ని శత్రుపూరితంగా వాళ్ళ మీద దాడి చేసింది ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ శక్తులు. మనం గమనిస్తూనే ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర దానికి సాక్ష్యం. జార్జ్ రెడ్డి హత్య దగ్గర నుంచి ఎవరు విప్లవ భావజాలాన్ని పీకల దాకా శత్రుత్వంతో చూస్తున్నారు, ఆ ఆచరణలో కూడా ఉన్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ శక్తులు. వాళ్ళకి వ్యతిరేకంగా లేదా వాళ్ళంతా అవుట్రైట్గా ఈ పనులు చేసుకుంటూ వస్తే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళ మీద గట్టి చర్య ఒకటి కూడా తీసుకోలేదు. అంటే మొదటి నుంచి వాళ్ళకి పరోక్ష మద్దతు పాలక వర్గాల నుంచి వస్తూ ఉంది. మనము ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది చాప కింద నీరులాగా ఎప్పటి నుంచో ఇట్లా కొనసాగుతూ వస్తున్నది. అది పాలకవర్గ భావజాలము అని స్పష్టంగా చెప్పగలిగిన స్థితిలో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటికి కానీ మనం ఆ చెప్పగలిగిన స్థితికి రాలేదు. కానీ మొదటి నుంచి అంటే ఈ మొత్తంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిన్న మొన్న ఎన్నికలప్పుడు బూర్జువా పార్టీలన్నీ 2 శిబిరాలు అయిపోయి, ఒక శిబిరం ఏమో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మేము నిలబెడతాము, బహుళత్వాన్ని మేము నిలబెడతాము, సెక్యులరిజాన్ని కాపాడుతాము అని ఒక శిబిరం ముందుకొచ్చింది. రెండో శిబిరం సరే హిందుత్వ, హిందూ రాష్ట్రము వాళ్ళ స్లోగన్స్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఈ రెండు ఇప్పుడు 2 శిబిరాలుగా మనకు కనిపిస్తున్నాయి. కానీ అంతకు ముందు ఇదంతా ఒకే పాలకవర్గం. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నాక వాళ్ళ ఎజెండా స్పీడప్ చేసి ఉండొచ్చు, కానీ అధికారంలో లేకముందు కూడా వాళ్ళు అనుకున్న దాన్ని మెల్లగా ప్రచారం చేస్తూ వస్తున్నారు, చాప కింద నీరులాగా. లేకపోతే ఒక విషయం ఆలోచించండి. కమ్యూనిస్టు విప్లవకారులు ప్రభుత్వానికి శత్రువులైనట్టుగా, పాలకవర్గానికి శత్రువులైనట్టుగా, కమ్యూనిస్టు విప్లవ సంస్థల్ని నిషేధించినట్టుగా సంఘ పరివార్ శక్తుల్ని, సంఘ పరివార సంస్థల్ని ఏ ప్రభుత్వమైనా నిషేధించిందా? ఇప్పుడు మాట్లాడుతున్నారు కావచ్చు, ఊరికే మాట్లాడుతున్నారు అంతే ఇప్పుడు. కానీ వాళ్ళు ఎన్ని హింసాత్మక చర్యల్లో పాల్గొనలేదు ఇప్పటికీ. లేదా ఎప్పటి నుంచో ఈ ఆర్ఎస్ఎస్ చుట్టూ ఒక పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. ఒక ప్రజల్ని వాళ్ళు లేదా భావజాలాన్ని వ్యాపింపజేస్తూనే వాళ్ళు ఒక పక్క సైలెంట్గా సాయుధుల్ని కూడా చేస్తుంటారు. అవసరం వచ్చినప్పుడు తుపాకులు పట్టుకొని కాల్చడానికి, అవసరం వచ్చినప్పుడు కర్రలు తీసుకొని కొట్టడానికి, అవసరం వచ్చినప్పుడు కత్తులు దూయడానికి వాళ్ళు సీక్రెట్గా ఆయుధాల ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు అని కూడా మనం పేపర్లలో చూసాం. ముఖ్యంగా వరుస బాంబు పేలుళ్ల తర్వాత, సంజౌతా ఎక్స్ప్రెస్ ఇట్లాంటి వరుస బాంబు పేలుళ్ల తర్వాత క్యారవాన్ పత్రిక బయట పెట్టింది. అందులో ఆర్ఎస్ఎస్ ముఖ్యులు ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంతమంది యువకుల్ని చేరదీసి ముస్లిం వ్యతిరేకతని చొప్పిస్తూ వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆర్మీలో పనిచేసిన ఆఫీసర్స్ని పట్టుకొని వాళ్ళ చేత సాయుధ శిక్షణ ఇస్తున్నారు. మరి పోలీసులు తప్ప, మిలిటరీ తప్ప ఎవరు ఆయుధాలు పట్టుకోవడానికి వీల్లేదు కదా చట్ట ప్రకారం. వీళ్ళు ఆయుధాలు పట్టుకొని ఉన్నారు అని మావోయిస్ట్ పార్టీని నిషేధించినట్టుగా వీళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, ప్రజల్ని బెదిరిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అక్కడక్కడ బాంబులు వేలుస్తున్నారు, విభజన రాజకీయాలు విచ్ఛిన్నం చేస్తున్నారు. అంటే భారతదేశ సమగ్రతకి ఎవరైతే ఎవరు విచ్ఛిన్నకారులుగా ఉంటారో, భారతదేశ సమగ్రతని, శాంతి భద్రతల్ని ఎవరైతే విచ్ఛిన్నం చేస్తారో వాళ్ళ మీద ప్రయోగించే చట్టాలు వీళ్ళ మీద ఎందుకు ప్రయోగించలేదు? ఇప్పుడు బీజేపీ అధికారంలోకి ఉంది. ఇంతకాలం అధికారంలో ఉన్న పక్షాలన్నీ ఏం చేశాయి? డెమోక్రసీని, సెక్యులరిజాన్ని కాపాడడానికి ఇట్లాంటి శక్తులను ఎక్కడో ఆపాలి, చొరవ తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని ఎప్పుడు ఏ సందర్భంలోనూ అనుకోలేదు. ఒకవేళ అడపాదడప అరెస్టులు జరిగినా కూడా స్వామి ఆసిమానంద్ దగ్గర నుంచి ప్రజ్ఞా ఠాకూర్ దాకా వీళ్లకు జైలు శిక్షలు కూడా పడ్డాయి. కానీ ఎంత సులభంగా వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారో మనం చూసాం. సరిగ్గా దీనికి వ్యతిరేక భావజాలము, వ్యతిరేక కార్యాచరణ, ప్రత్యామ్నాయ కార్యాచరణ ఉన్న విప్లవ సంస్థల్ని పాలకవర్గాలు ఎట్లా చూస్తాయి?
ఈ సంస్థల్ని పాలకవర్గాలు ఎట్లా చూస్తాయి? చిన్న 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 తేడాలతో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు లేదా ఆ భావజాలము పాలకవర్గంలో భాగము. మనం దాన్ని గుర్తించగలిగితే అధికారంలోకి రాకముందు వాళ్ళు హిందూ రాష్ట్రాన్ని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని స్పీడప్ చేశారు. ఒకవేళ వాళ్ళు అధికారంలోంచి దిగిపోయినా, ఇప్పుడు 300 మెజారిటీ రాలేదు కానీ అధికారం చలాయించే మెజారిటీ వచ్చింది, రేపు ఇంకా ఇంతకన్నా ఘోరంగా ఓడిపోవచ్చు అనుకుందాం. డెమోక్రసీని కాపాడుతాము, సెక్యులరిజాన్ని కాపాడుతాము అని చెప్పే ఇండియా కూటమి తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. అయితే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సంఘ పరివార శక్తులు తగ్గవు, వాళ్ళ కార్యాచరణ కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలా సందర్భాల్లో ఉదారవాదులు ఎన్నికల రాజకీయాల నుంచి బీజేపీని, ఎన్నికల రాజకీయాల నుంచి కాంగ్రెస్ని చూస్తూ ఉంటారు. కానీ సంఘపరవారికి ఎన్నికల రాజకీయాలు మాత్రమే లేవు. 1950ల నాటికి కానీ అది ఎన్నికల రాజకీయాల్లోకి రాలేదు. 1925 నుంచి 50ల నాటికి స్పష్టంగా బీజేపీ, సరే 1980లో వచ్చింది అనుకోండి, అంతకుముందు ఎన్నికల రాజకీయాల్లో లేరు. వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉంది? ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ ఉన్న వందలాదిగా ఉన్న వాళ్ళ సంస్థలు, సంఘ పరివార శక్తులు ప్రజా జీవితంలోకి వెళ్ళిపోయి వాళ్ళు సైలెంట్గా ఎట్లా పనిచేస్తున్నారు, ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇదంతా మనం చూస్తే కేవలం మిగతా బూర్జువా పార్టీల లాగా బీజేపీ ఎన్నికల రాజకీయాలకే పరిమితమైన పార్టీ కాదు. ఎన్నికల రాజకీయాలకి సంబంధం లేదు అని వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు ఎన్నికల రాజకీయాలకు సంబంధం లేదు అని. కానీ అంతకన్నా ప్రజా కార్యాచరణలో వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు అని అంటే ఎన్నికల రాజకీయాలే కాదు అనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మనం మాట్లాడుతుంటాం రాజకీయాలు అంటే ఇవి మాత్రమే కాదు అనేసి. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆ పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు, మతాన్ని రాజకీయాలని కలిపి మాట్లాడుతున్నారు, సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా గ్రాస్ రూట్స్లోకి వెళ్ళిపోయారు వేలాది శాఖలతో. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద స్కూల్ నెట్వర్క్ ఆర్ఎస్ఎస్కి ఉంది. వాళ్ళకున్నన్ని స్కూల్స్ ఎవరికీ లేవు, కార్పొరేట్ స్కూల్స్ కూడా లేవు. అతిపెద్ద స్కూల్ నెట్వర్క్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎక్కడి నుంచి, అంటే ప్రజా జీవితంలో వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ కార్యాచరణ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇక చాలా అనేక పొరల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఈ మొత్తంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? విచ్ఛిన్న రాజకీయాలే మాట్లాడుతున్నారు, సెక్యులరిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అసలు సెక్యులరిజం అంటే తప్పు అని మాట్లాడుతున్నారు. భారతదేశం అంటే పాలక పార్టీలు ఎంతగానో గౌరవించే గాంధీ, నెహ్రూ లాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని ప్రజా శత్రువులుగా, ద్రోహులుగా చూపిస్తున్నారు. ఇవన్నీ సైలెంట్గా పాలక పక్షాలు చూస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, ఇంక ఏ అధికారంలో ఉన్నా ఇవన్నీ సైలెంట్గా చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని డైరెక్ట్గా చొరవ తీసుకొని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడ మనము వాళ్ళ శక్తిని, నిజమైన ఆర్ఎస్ఎస్ శక్తిని, హిందూ రాష్ట్ర దిశగా వాళ్ళు ఎట్లాంటి అడుగులు వేస్తున్నారో మనం దాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 1947 తర్వాత భారతీయ రాజకీయ భారతదేశ రాజకీయ ఆర్థిక పునాది దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా సంఘ పరివార శక్తులు దాన్ని చాలా చక్కగా పసిగట్టాయి. అందుకనే ఇప్పుడు అదానీ లాంటి వాళ్ళతో, అంబానీ లాంటి వాళ్ళతో జతగట్టి వాళ్ళు ఒక కార్పొరేట్ హిందూ రాష్ట్ర నమూనాన్ని సిద్ధం చేసుకున్నారు. అంటే వేగంగా పెరుగుతున్న కార్పొరేటీకరణ, కార్పొరేట్ శక్తుల విస్తరణ, ఆ పెరుగుతున్న కార్పొరేట్ శక్తుల విస్తరణకు వీళ్ళు జతగా ఉండి లేదా తోడుగా ఉండి సాంస్కృతిక రంగంలో హిందూ రాష్ట్ర అనే స్లోగన్ని తీసుకొని రాజకీయ ఆర్థిక విషయాల్లో కార్పొరేటైజేషన్ని ముమ్మరంగా ముందుకు తీసుకుపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి వికసిత భారత్ అని వాళ్ళు చెప్తున్న ఆర్థిక నమూనా ఇది కార్పొరేటైజేషన్కి భిన్నం కాదు. కార్పొరేటీకరణే వికసిత భారత్. హిందూ రాష్ట్ర అంటే కార్పొరేట్ హిందూ రాష్ట్ర తప్ప మరొకటి కాదు. ఈ కార్పొరేట్ హిందూ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో వాళ్ళకి 2 పద్ధతులు ఉన్నాయి.
ఈ రెండు పద్ధతుల్లో ఒకటి ప్రజలందరి సమ్మతిని తీసుకోవడము, అందరినీ ఒప్పించడం, ఇదే కరెక్ట్, ఇట్లానే ఉండాలి ఇండియా అంటే ఇలా ఒప్పించడము. రెండోది ఒప్పుకొని వాళ్ళని బలవంతంగా అణచివేయడం. ఒప్పుకొని వాళ్ళని బలవంతంగా అణచివేయడానికి వాళ్ళు పోలీసులని కోర్టులని మాత్రమే ఉపయోగించుకోరు, వాళ్ళు చట్టాలని మాత్రమే ఉపయోగించుకోరు. చట్టాలని కూడా మ్యాక్సిమం ఎంత ఉపయోగించుకోగలరో అన్ని ప్రయోగాలు చేశారు. జూలై 1 నుంచి కొత్త చట్టాలు కూడా వచ్చేసినాయి. న్యాయ సంహిత, భారత న్యాయ సంహిత. భారత న్యాయ సంహిత గురించి ఒక ఫ్రెండ్ అన్నాడు, ఒక అడ్వకేట్ ఫ్రెండ్, న్యాయ సంహిత కాదు అది న్యాయ హింసిత అని. అంటే న్యాయాన్ని మొత్తం అందరినీ, భారతదేశాన్ని మొత్తాన్ని హింసించడానికి, ఒక హింసలో చట్టబద్ధంగా హింసించడానికి, చట్టబద్ధంగా అణచివేయడానికి వాడు దాన్ని తీసుకొని వచ్చాడు. చట్టబద్ధంగా అణచివేసే పద్ధతులే కాదు, వాళ్ళకి చట్ట వ్యతిరేకంగా అణచివేసే పద్ధతులు కూడా వాళ్ళకు ఉన్నాయి. గౌరీ లంకేష్ తదితరుల హత్య కానీ, ప్రజాస్వామికవాదులు హేతువాదుల హత్య కానీ, వాళ్ళు చేస్తున్న దాడులు కానీ, అంటే పైకి కనిపించే చట్టబద్ధ ముఖం ఒకటి ఉంది, లోపల చట్టానికి సంబంధం లేని ఒక సాయుధ ముఠా కూడా ఒకటి ఉంది. సరిగ్గా ఇట్లాంటి కార్యాచరణ విప్లవ కమ్యూనిస్టులకు ఉంటుంది. ఇంకా వేరే ఎవరికి ఉండదు. వేరే ఏ పార్లమెంట్ పార్టీకి ఇట్లాంటి కార్యాచరణ జనజీవితంలోకి పోయి, ప్రజా జీవితంలోకి పోయి, ప్రజల్ని తమ రాజకీయాలకు అనుగుణంగా, ప్రజా రాజకీయాలకు అనుగుణంగా ప్రజల్ని సంఘటితం చేసేది కమ్యూనిస్టులు, విప్లవ కమ్యూనిస్టులు ఒక రకంగా చెప్పాలి అనండి. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రయోగం దండకారణ్యంలో ఎట్లా జరుగుతుంది మనం చూస్తున్నాం. వాడు ఏమన్నాడు, కార్పొరేట్ హిందూ రాష్ట్ర అంటే ఈ వికసిత భారత్లో కానీ 2047కి వాడు వేసుకున్న రోడ్ మ్యాప్ ఏంటి అంటే అందరినీ హిందూవైజ్ చేయాలి. అందరినీ హిందూవైజ్ చేయాలి అంటే మొత్తం భారతదేశంలో ఉండే శాఖలన్నీ కూడా, భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఆర్ఎస్ఎస్ శాఖల్లాగా మారిపోవాలి. అంటే అందరూ కట్టలు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ శాఖల్లో వాళ్ళు ఏ భావజాలం అయితే చొప్పిస్తారో అదే భావజాలంతో అందరూ రావాలి, అదే భావజాలానికి అదే సమ్మతికి అందరూ రావాలి. రాని వాళ్ళని సరే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో అణచివేయాలి. ఈ రోడ్ మ్యాప్ వాళ్ళకు ఉంది, ఈ కార్యాచరణ కూడా వాళ్ళకు ఉంది. సరిగ్గా ఇట్లాంటి కార్యాచరణ ప్రజల్లో పనిచేస్తున్న విప్లవ కమ్యూనిస్టులకు ఉంటుంది. సరిగ్గా ఇట్లాంటి కార్యాచరణ ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తూ అంతకు ముందున్న పాత విశ్వాసాల, అభివృద్ధి నిరోధక భావజాలం స్థానంలో ఒక విప్లవకర భావజాలాన్ని తీసుకొని వచ్చి పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, లేదా దండకారణ్యంలో అయితే తెగ పెత్తందారితనానికి వ్యతిరేకంగా ఒక సమానత్వం ప్రాతిపదిక మీద విప్లవ రాజకీయ భావజాలతో సమాజాన్ని పునర్నిర్మించడం అనే కార్యాచరణ విప్లవ కమ్యూనిస్టులకు ఉంటుంది, విప్లవ పార్టీలకు ఉంటుంది. అందుకే ఈరోజు కార్పొరేట్ హిందూ రాష్ట్రకి అతి పెద్ద శత్రువు, మొదటి శత్రువు. దీన్ని నిర్మూలిస్తాము, దీన్ని నిర్మూలిస్తే కానీ కార్పొరేట్ హిందూ రాష్ట్రం అనేది ముందుకు పోదు. అట్లా వాళ్ళ బుల్డోజర్ అభివృద్ధి ప్రణాళికలో మొదటి టార్గెట్ లేదా అతిపెద్ద టార్గెట్గా దీన్ని చేసుకున్నారు. కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి. ఆదివాసీ సమాజం మీద జరుగుతున్న దాడి సాయుధంగా ఉండే మావోయిస్టు పార్టీ మీద లేదా వాళ్ళ క్యాడర్ మీద జరుగుతున్న దాడి మాత్రమే కాదు, ఆ రాజకీయాల ప్రభావంతో ఒక ప్రాచీన సమాజాన్ని పునర్నిర్మించుకునే క్రమంలో ఉన్న ఆదివాసీ ప్రజల మీద దాడి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల పరంగా వాళ్ళు ఆర్గనైజ్ అవుతున్నారు, సంఘటితం అవుతున్నారు. వాళ్ళు తమ వంటూ అంటే ప్రజాప్రభుత్వాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని స్పష్టంగా అది లూటీ సర్కార్, ఇది జనతన సర్కార్ అని మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికని రాసుకున్నారు. ఒక ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల్ని వాళ్ళు ప్రవేశపెట్టుకున్నారు. సమిష్టిగా వాళ్ళు ఎట్లా ఒక వ్యవస్థని నిర్మాణం చేసుకోగలరో దాన్ని చూపిస్తున్నారు, మనకు మోడల్గా చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోడల్స్ ఉండకూడదు. ఆదివాసులందరూ విప్లవకారులుగా మారడం, విప్లవకారులు ఆదివాసులుగా మారడం అనే క్రమం ఒకటి దండకారణ్యంలో జరుగుతూ ఉంది అని చాలా సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. కానీ వాడు ఏం చేయదలుచుకున్నాడు అని అంటే, వాడు అందరినీ హిందూ రాష్ట్రంలో భాగం చేయదలుచుకున్నాడు. అందరినీ హిందూ రాష్ట్రంలో భాగం చేయడానికి వాళ్ళు చేస్తున్న కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని శక్తివంతంగా ఈరోజు ఆ సమాజం తిప్పికొడుతూ ఉంది. ఇప్పటి వరకు అలా ఆ శక్తుల్ని చొరబడనీయకుండా, సంస్కృతి పరంగా లేదా ఆర్థిక వ్యవస్థ పరంగా ఆ శక్తుల్ని చొరబడనీయకుండా, కార్పొరేట్ పెట్టుబడిని చొరబడనీయకుండా వాళ్ళ ప్రత్యామ్నాయాన్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మోడల్ అనేది దాని మీద చర్చ జరిగితే
లేదా దాన్ని ఒక నమూనాగా మిగతా ప్రజా సమూహాలు కూడా తీసుకుంటే అది చాలా డేంజర్. వాళ్ళ తుపాకుల కన్నా చాలా ప్రమాదకరమైనవి వాళ్ళ రాజకీయాలు, ప్రజల్ని భాగస్వామ్యం చేసే వాళ్ళ రాజకీయాలు. అందుకనే దాన్ని అతిపెద్ద టార్గెట్గా వాళ్ళు ఎంచుకున్నారు. అందుకనే ప్రతిరోజు వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడరు కానీ మావోయిస్టులు, అర్బన్ మావోయిస్టులు అని మాత్రం వాళ్ళు రోజు మాట్లాడుతుంటారు. ఆ రకమైన ప్రయత్నాలు రోజు చేస్తూ ఉన్నారు. మనం అక్కడ మాత్రమే చూడం, ఎక్కడైనా అంటే సోషల్ మీడియా ట్రోలింగ్లో కూడా మనం చూస్తుంటాం. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ భావజాలం, ఏదైనా అభివృద్ధికరంగా మాట్లాడితే లేదా అభ్యుదయ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తే నువ్వు అర్బన్ మావోయిస్టువు, నువ్వు అది ఇది అని ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న ఆలోచన చేసినా అర్బన్ మావోయిస్టు అనడం దగ్గర నుంచి నిజంగా ప్రత్యామ్నాయ రాజకీయ కార్యాచరణ ఉన్న వాళ్ళ దాకా వేరువేరు పద్ధతుల్లో అణిచివేయడానికి, వేరువేరు పద్ధతుల్లో బుల్డౌజ్ చేయడానికి. ఈ బుల్డౌజ్ చేసే పద్ధతి ఎంత పాపులరైజ్ చేశాడంటే వాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు సరే జగన్మోహన్ రెడ్డి విధ్వంస విధానాలకు వ్యతిరేకంగా మేము ఏదో చేస్తాం అది ఇదేం చెప్పారు. వచ్చి రాగానే వాళ్ళు చేసింది ఏంటంటే బుల్డోజర్తో ప్రయోగాలు చేయడం. ఆ బుల్డోజ్ చేయడం అనేది అక్రమ కట్టడాలు అపోజిషన్ పార్టీల వాళ్ళ మీదే మనం అనుకోవచ్చు, కానీ వచ్చి రాగానే చేయాల్సిన పని, వచ్చి రాగానే చేతుల్లోకి తీసుకోవాల్సిన పని ఏంటి మనం అనుకున్నాం. వాడు దానికి తీసుకున్న నమూనా బుల్డోజర్ నమూనాని ఎట్లా తీసుకున్నారు, ఈ బుల్డోజర్ నమూనాని అన్ని రాష్ట్రాల్లోకి తీసుకొని పోతారు. అన్ని ప్రాంతీయ పార్టీల్ని తమ ఫాసిస్ట్ సమూహంలో భాగం చేసుకుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పోయి ఏదో చక్రం తిప్పుతాడు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు లాంటి చాలా ప్రాంతీయ పార్టీలు ఫాసిస్ట్ కూటమిలో భాగం అవుతున్నాయి. వాళ్ళ అవకాశవాద రాజకీయాల కోసం వాళ్ళు ఫాసిస్ట్ కూటమిలో భాగంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అందరికన్నా భక్తి ఉన్నవాడిలాగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హిందూ దేవాలయాల మీద అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తాయని మొన్నటి దాకా లేవు, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఇవి లేవు. కానీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వచ్చేసాయి. ప్రాంతీయ పార్టీలు కూడా ఈ భాషలో, ఈ టోన్లో మాట్లాడేలాగా వాళ్ళు చేశారు. అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది, ఆర్ఎస్ఎస్ మాటలు, రాజకీయాలు అనేవి అన్ని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడించడం ఒకటి, ఆ తర్వాత ప్రజలందరితోటి మాట్లాడించడం ఒకటి. ఇది కార్పొరేట్ హిందూ రాష్ట్రం. ఈ సమ్మతితోటి మొత్తంగా ఒక అభివృద్ధి నమూనాకి కూడా ఒక సమ్మతిని తీసుకురావచ్చు. ఇంత శక్తివంతంగా వాళ్ళు పనిచేస్తున్నారు. మరి ప్రత్యామ్నాయం ఏంటి అన్నప్పుడు అంటే ఒక రకంగా మనం ఇవన్నీ మాట్లాడుకుంటే ఈ రానున్న 5 ఏళ్ల కాలం కూడా ఇట్లాగే ఉంటుందా, ఏ మార్పు ఉండదా అని మాట్లాడుకుంటే బహుశా మనకు నిరాశ ప్రవేశిస్తుందేమో మన లోపల. కానీ ఒకవైపు వాడు చూపిస్తున్న అభివృద్ధిని, వాడు చాలా విషయాలు మాట్లాడచ్చు, సంస్కృతి గురించి ఎన్ని మాట్లాడినా ప్రజల రోజువారీ సమస్యల గురించి ఒక్కదాన్ని కూడా ప్రభుత్వాలు అడ్రస్ చేసే పరిస్థితుల్లో ఈరోజు లేవు. గణాంకాల్లో జిమ్మిక్కులు చేసి వాళ్ళు పైన చూపిస్తున్నారు, కానీ పేదరికం తగ్గింది అని కూడా ఇటీవల కాలంలో ఈ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పేదరికం తగ్గింది అని కూడా చెప్పుకుంటున్నారు. 5% కన్నా తక్కువ ఉంది అని ఒక పత్రిక రాస్తే 2% ఉంది, 2% లోపలే ఉంది అని మాట్లాడుతున్నారు. పేదరికాన్ని కొలిచే మెజర్మెంట్ కూడా వాడు తగ్గించి, అంటే రోజుకి 33 రూపాయల కన్నా తక్కువ, రోజుకి 33 రూపాయలు సంపాదిస్తే వాడు పేదవాడు కాదు. ఇది తీసుకున్నాడు, ఈ లైన్ తీసుకొని రోజుకి 33 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు పేదరికం అంటే బిలో పావర్టీ లైన్ నుంచి బయటకు వచ్చినట్టు. వీళ్ళంతా పేదలు కాదు అని వాడు గణాంకాన్ని మార్చేసి లేదా వాళ్ళు విచిత్రమైన స్టాండర్డ్స్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వరల్డ్ బ్యాంక్ స్టాండర్డ్స్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ బిలో పావర్టీ లైన్కి ఒక ఇన్కమ్, ఒక ఆదాయాన్ని వాళ్ళు సెట్ చేశారు. దాని ప్రకారము రోజుకి $3 ఎంత. దాని ప్రకారము ఈరోజు భారతదేశంలో 60% కన్నా ఎక్కువ మంది ఆ రేఖ కన్నా అంటే వరల్డ్ బ్యాంక్ చెప్పిన పావర్టీ లైన్ కన్నా కింద ఉన్నారు. అంత వేగంగా పేదరికం పెరిగిపోతూ ఉంది, అంత వేగంగా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోతూ ఉంది. మొత్తంగా 58% ప్రజల సంపద 1% చేతుల్లో. అమెరికాలో కూడా లేదట. అమెరికాలో కూడా ఇంత వ్యత్యాసం లేదు. వాళ్ళు మన చాలా వాటికి అమెరికా మోడల్ కదా. అన్నిటికన్నా అత్యంత ఎక్కువ అసమానతలు ఉన్న దేశం బహుశా భారతదేశం కావచ్చు. చాలా రకాల హంగర్ ఇండెక్స్ దగ్గర నుంచి, ప్రెస్ ఫ్రీడమ్ దగ్గర నుంచి, అంటే
భావ ప్రకటన స్వేచ్ఛ దగ్గర నుండి ఆకలి సూచీల దగ్గర నుండి అన్నిటిలోనూ అట్టడుగు స్థానంలోకి భారతదేశం దిగజారిపోయింది. గత 15 ఏళ్లలో వచ్చిన ఆర్థిక వృద్ధి అంతా ఇదంతా జాబ్లెస్ గ్రోత్ అని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంటే ఈ గ్రోత్ అంతా, ఈ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, మనం ఎక్కడికో పోతున్నాము, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతున్నాము అని అంటున్నాం కదా. ఈ వృద్ధి అంతా ఏంటి అని అంటే ఇదంతా ప్రజల సంపదని సొంతం చేసుకున్న ఒక కార్పొరేట్ పెట్టుబడి వృద్ధి. అది ఈ కార్పొరేట్ పెట్టుబడి కనీసం ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడి కూడా కాదు. కాబట్టి ఈ 15 ఏళ్ల కాలంలో వచ్చిన గ్రోత్ అంతా ఏంటి, వృద్ధి అంతా ఏంటంటే ఉపాధి లేని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వని పెరుగుదల. ఇది ఇట్లా ఉపాధి లేని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వని పెరుగుదల ఒకవైపు, ఈ పడిపోతున్న దిగజారుతున్న ఆర్థిక స్థితిగతుల్ని సబ్సిడీలు ఇచ్చి కానీ దాన్ని అడ్రస్ చేయలేని స్థితిలో పాలకవర్గం ఉంది. అంటే నెల 2000 3000 జనానికి ఇస్తే కానీ ఇక వాళ్ళని అట్లా బతికి ఉంచగలిగే స్థితిలో భారత ఆర్థిక వ్యవస్థ లేదు. అంటే ఎక్కువ శాతం గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీల మీద, 2000 3000 పెన్షన్ల మీద జనాలు ఆధారపడి ఉన్నారంటేనే మన ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇట్లా ఎంతకాలం కొనసాగుతుంది? ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది, విపరీతమైన వనరుల విధ్వంసం జరుగుతుంది. గత 10 ఏళ్లలో భారతదేశంలో జరిగినంత అడవుల విధ్వంసం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అడవుల విధ్వంసంలో, ప్రకృతి విధ్వంసంలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇండియా. అసమానతల వృద్ధిలో నెంబర్ 1 స్థానంలో ఉంది ఇండియా. ఇన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని, ఈ రోజువారీ బర్నింగ్ సమస్యల్ని, ప్రజలకి మతం ఉండొచ్చు, సాంస్కృతిక విలువలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఈ 2 చేతులు, ఈ చెయ్యి ముద్ద నోటి దాకా పోవాలి, ఆకలి తీరాలి. ఆకలి తీర్చే రకంగా, ఉపాధి కల్పించే రకంగా మన ఆర్థిక వ్యవస్థ లేదు. కాబట్టి ఇది కార్పొరేటైజేషన్ అనేది పైకి బుల్డోజ్ చేస్తున్నట్టుగా కనిపించవచ్చు, కానీ అనేక సవాళ్ళని అది వెంట తీసుకొని వస్తుంది. అనేక సవాళ్ళని వెంట తీసుకొని వచ్చే క్రమంలో అది ప్రజల్ని దానికి వ్యతిరేకంగా పోరాడేటట్లు అదే తయారు చేస్తుంది. రైతుల ఉద్యమం, రైతుల పోరాటము, మొన్న జరిగిన రైతుల పోరాటం దానికి ఒక నిదర్శనం. అట్లాగే రకరకాల సమూహాలు, ప్రజా సమూహాలు చిన్న పెద్ద నిరసన తెలుపుతూ, సంఘటితమవుతూ తప్పనిసరిగా ముందుకు వస్తున్నారు, తప్పనిసరిగా ముందుకు వస్తారు. అంటే ఒకవైపు ఆశావహ దృష్టి, ఒకవైపు పరిస్థితి ఆశాజనకంగా కూడా ఉంది. ఒక్క ప్రజా సమస్యని కూడా అడ్రస్ చేయకుండా ఎంతకాలమని వీళ్ళు అధికారాన్ని కొనసాగించగలరు? 10 ఏళ్ళు కొనసాగించారు వాళ్ళకి తిరుగులేని మెజారిటీతో. కానీ తిరుగులేని మెజారిటీ ఇప్పుడు రాలేదు అంటేనే అర్థం ప్రజలు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే ప్రజలు సంఘటితం అయ్యే ప్రాసెస్ కూడా ఒకవైపు జరుగుతూ ఉంది. దీనికి ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. ప్రత్యామ్నాయ ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు కానీ, సాంస్కృతిక ఉద్యమాలు కానీ ఎట్లయితే వాళ్ళు ఎన్నికల రాజకీయాలకి బయట చాలా పని చేస్తున్నారో, ఎన్నికల రాజకీయాలు బయట ప్రత్యామ్నాయ కార్యాచరణ ఒకటి ఉండాలి. ఫాసిజం అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, పాలన చేయడం మాత్రమే కాదు. వాళ్ళు గ్రాస్ రూట్స్లోకి పోయి, ప్రజల జీవితాల్లోకి పోయి చేసే ప్రయోగాలు చాలా ఉన్నాయి. అట్లాంటి కార్యాచరణ ఒకటి ఫాసిస్టు వ్యతిరేక శక్తులకు కూడా ఉండాలి. ఫాసిస్టు వ్యతిరేక సాంస్కృతికోద్యమానికి కూడా రోజువారీ ప్రజల జీవితంలో జోక్యం చేసుకొని, రోజువారీగా ప్రజల్ని సంఘటితం చేసి పని చేయించగలిగే ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక కార్యాచరణ ఒకటి ఉండాలి. ఈ కార్యాచరణ లేకపోతే రేపు వాడు అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు, కానీ చాప కింద నీరులాగా ఈ భావజాలం విస్తరిస్తూనే ఉంటుంది. దీనికి పాలక పార్టీలు ఏవి కూడా వ్యతిరేకంగా ఉండవు. సైలెంట్గానో లేదా బయటికి డైరెక్ట్గానో వాళ్ళు దీనికి మద్దతు తెలుపుతూనే ఉంటారు. మొత్తంగా చిన్న చిన్న తేడాలతో ఇదంతా ఒకటే, పాలకపక్షం అంతా ఒకటే అని మన 70 ఏళ్ల చరిత్ర, 70 ఏళ్ళు స్వాతంత్రం తర్వాత 70 ఏళ్ల చరిత్ర మనం చూస్తే కనుక ఒక 25 ఏళ్ళు, రానున్న 20-25 ఏళ్లలో వాళ్ళు ఏ టార్గెట్ పెట్టుకున్నారు, వికసిత భారత్ హిందూ రాష్ట్రాన్ని ఏ టార్గెట్ పెట్టదలుచుకున్నారో వాళ్ళు ఇదే మార్గంలో వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. మనం దాన్ని గుర్తించగలిగితే మన ప్రత్యామ్నాయ కార్యాచరణ ఎక్కడ ఉంటుందో, సంస్కృతి ఎక్కడ ఉంటుందో, కేవలం 5 ఏళ్ళకి ఒకసారి ఓటేసి వాడిని దించేసి వీడిని ఎక్కించడం కాదు.
అది పని చేయదు అని ఈరోజు భారతదేశంలో బలపడిన ఫాసిస్ట్ శక్తులు చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా మన కార్యాచరణ ముందుకు పోవాలి. బహుశా దీని గురించి తర్వాత అంశాల్లో మాట్లాడే వక్తలు దీని గురించి మరింత ఎక్కువ వివరిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మిత్రులారా, కామ్రేడ్స్, దాదాపు భోజనం సమయం వైపు పరుగు పెడుతున్నాం. కాస్త లేట్గా మొదలైంది, అయినా తప్పని పరిస్థితి కూడా ఉంది. ఇంకొక సెషన్ పూర్తి చేయాలి. ఈలోపు మన పీకే మిత్రులు ఒక పాట పాడతారు. దానికన్నా ముందు ఒక ప్రకటన. ఎప్పటిలానే విరసం ఈ మీటింగ్ నిర్వహించడానికి తనకున్న అనేక పరిమితుల నుంచి, సాధక వర్గాల నుంచి ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. విరసం సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మీకు చేతనైన సహాయాన్ని ఇప్పుడు మా కార్యకర్తలు, మిత్రులు మీ దగ్గరికి వస్తారు. మీకు తోచిన సహాయం తప్పకుండా అందించండి. ఇంకొక సెషన్ ఉంది, అది ముగించుకున్నాం తర్వాత. ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ శిథిలాల కింద ఒక కడు మనిషి తన జీవితానితో పెనవేసుకొని బంధంగా ఉన్నటువంటి అడవి ఎంత అల్లకల్లోలంగా మారిందో ఈరోజు పత్రికలలో, వీడియోలలో మనం చూస్తూనే ఉన్నాము. ఆ మారణ హోమం మనం చూడకపోయినా వార్తలు వింటూనే ఉన్నాం. ఆపరేషన్ కగార్ అంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో, ఆపరేషన్ కగార్ ఏం చేస్తుందో ప్రజాకళ మండలి మీ ముందు ఆ పాటను వినిపిస్తాం. పొద్దు పొడుపు నుండి పొద్దు గూకేదాకా పారా మిలిటరీల పహరల నడుమా ఓయమ్మలరా గిరిజన